మా ఫ్యామిలీ మొత్తం ఒక 2 డేస్కి శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మా పెద్ద మావయ్య ఇంకా మా పెద్దన్న శివమాల వేసుకున్నారు. ఇరుముడి ఇవ్వడానికి శ్రీశైలం అయితే వెళ్తున్నాం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక 20 మంది ఒక మినీ బస్ మాట్లాడుకొని అందరూ వెళ్తున్నాము. యూనో కార్డ్స్ ఇంకా తంబోలా అన్ని తీసుకెళ్ళాం బస్లో ఆడుకోవడానికి. ఇది డిండి డ్యాము. ఇంకా దీని తర్వాత లంచ్కి అయితే ఒక చెట్టు కింద అయితే ఆపుకొని ఇంటి నుండి ఒక్కొక్కరు ఒక వంట చేసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడే అందరు కలిసి భోంచేసి ఇంకా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి సో ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి ఇయర్లో ఒక మినిమం 2 టైమ్స్ అన్న ఎక్కడికో ఒక టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. మేము బయట ఉంటాం కాబట్టి ఇయర్లీ వన్స్ అలా ఇండియాకి వస్తాం. ఇంకా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ ఇక్కడ కొన్ని డేస్ ఇలా ఫాస్ట్ గడిచిపోతూ ఉంటాయి. ఇంకా శ్రీశైలంకి అయితే 4:30కి రీచ్ అయిపోయాం. ఇంకా వస్తూనే ఫస్ట్లోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది, అక్కడ స్వామివారిని దర్శించుకున్నాం. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే మేము సండే మండే వెళ్ళాము. ఇంకా లాంగ్ వీకెండ్ కదా, సాటర్డే సండే మండే ఫుల్ ట్రాఫిక్ ఉండింది. ఇంకా అందులోనూ మాఘమాసం కదా ఇప్పుడు. ఇంకా మేము అక్కడ నుండి గణపతి టెంపుల్ నుంచి రూమ్కి రీచ్ అయ్యే లోపల 7 అయింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక స్వీట్ రూమ్ ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం. ఇంకా స్పర్శ దర్శనానికి 9 o'clockకి కూడా బుక్ చేసుకున్నాము. ఇంకా వస్తూనే అందరూ ఫ్రెష్ అయిపోయి 8 o'clock అంతా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రూమ్ నుండి 1 kilometer డిస్టెన్స్లో ఉంది అంతే టెంపుల్. ఇంకా అందరూ రెడీ అయిపోయి క్యూ లైన్లోకి అయితే 9 o'clock అంతా వెళ్ళిపోయాం. ఇంకా 9 నుండి 10:30 వరకు కంపార్ట్మెంట్లోనే వేశారు. ఇంకా 10:30కి గేట్స్ ఓపెన్ చేశారు. 10:30 నుండి మాకు రూమ్కి వచ్చే లోపల తిరిగి దర్శనం చేసుకొని 1:30 అయింది నైట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అంతా మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా అందరూ మళ్ళీ హటకేశ్వరం అని ఉంది శ్రీశైలం పక్కన, అక్కడైతే వెళ్తున్నాం శివాలయంకి. ఇంక ఇదైతే సంతాన ఫల వృక్షం అంటారు. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడ మొక్కుకొని దీపం వెలిగిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇంక ఇది ఒక కుమ్మరాయనకి అటకలో శివుడు కనిపించాడంట. ఇంకా అందుకని ఈ ప్లేస్ని హటకేశ్వరం అంటారు. లోపల గర్భగుడిలో కూడా శివలింగం అట్లా అటక మీదనే ఉంటుంది ఇక్కడ. ఇంకా దీని తర్వాత పాతాళ గంగకి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ బోట్ రైడింగ్ అంతా ఉంటుంది. కాదు ఇంకొకసారి ఆడుకోండి. ఇంకా అక్కడ నుండి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మైసిగండి అనే ఊరు ఉంటుంది. అక్కడ మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శించుకొని నైట్ 7:30కి ఇంటికి వచ్చేసాం.